సో చదువు మీద శ్రద్ధ కన్నా డైవర్షన్ వెళ్ళిపోయింది. అంటే ఆలోచన అనేది డైవర్ట్ అయిపోయింది. అమ్మాయిలు ఇంప్రెస్ చేయాలి, అమ్మాయిలు ఫ్లర్ట్ చేయాలి, అమ్మాయిలు తిరగాలని. ఇప్పుడు టీనేజ్ పిల్లలకి, యంగ్ 18 ఇయర్స్ లోపల పిల్లలకి ఇవన్నీ చూస్తే చెడిపోరమ్మా. సరే, మెచ్యూర్డ్ వాళ్ళు చూసే విధానం తప్పు కావచ్చు. సో చిన్నపిల్లలు చెడిపోరా? మరి అన్నీ విప్పేసి ఎగురుతూ ఉంటాయి. బికినీ ఇదొకటి తక్కువ. ఏం చూపించాలో అవి ఇవి అంటే ఇక్కడ నవరసాలను ఉంటాయి. ప్రేమ అంటే ఒక మనిషి కళ్ళలో కలిపెట్టి చూస్తే ఈ వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు, ఒక మనిషి ఆప్యాయంగా చూస్తున్నాడా, ఒక మనిషి పలకరించే విధానం కరెక్టా కాదా, ఒక మనిషి ఇలా తిప్పుతున్నాడా, ఇలా అంటున్నాడా అంటే టెంప్టింగ్ ఆన్ ద అంటే సైకలాజికల్ సిస్టమ్ మనం చేస్తుంది ఏంటి? టెంప్ట్ చేయడానికి. పెద్దవాళ్ళు వదిలేయమ్మా, చిన్నపిల్లలు చెడిపోరమ్మా. చిన్నపిల్లలు భ్రష్టు పట్టిపోరా? వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి తల్లి? మీరు ఆడే ఆటలకి, వేసే నాట్యాలకి, అన్నీ విప్పుకొని ఎగురుకోవడానికి బిలో 18 ఇయర్స్ పిల్లలు ఎంతమంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతున్నారు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే వాళ్ళకి. అవునా కదా? సరే, యువత వెన్నెముక లాంటిది కదా, విరిగిపోని ప్రాబ్లం లేదు. మీరు చేసే ఇంకొన్ని నష్టాలు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇంట్లో భార్యలు సక్రమంగా సంసారాలు చేసుకుంటున్నారు కదా. మీరు చేసే ఎగరడాలు, దానికి వచ్చే లైకులు, షేర్లు అన్నీ చూసి ఇంట్లో భార్యలు నేను ఒక ఇన్స్టాగ్రామ్ చేయాలి, నేను ఒక రీల్ చేయాలి అని మెల్లమెల్లగా వాళ్ళు ఎగరడం, గంతడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు మెల్లమెల్లగా ఇప్పడం స్టార్ట్ చేస్తారు. ఒక కుటుంబ వ్యవస్థ, ఒక డిగ్నిటీ, ఒక సంస్కారము, అత్తలు మామూలు వీళ్ళంతా ఉంటారు కదా. వీళ్ళందరూ ఎవరో ఆయన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నావు, వాళ్ళలాగా నేను గెంతాలని, ఇన్స్టాగ్రామ్లో బాగా పేరు రావాలని మొత్తం తల్లి ముసలామతో సహా అందరూ ఇన్స్టాగ్రామ్లో పడిపోతున్నారు. దీనివల్ల కుటుంబాలు డిస్టర్బ్ అవుతున్నాయి. కుటుంబాలు డిస్టర్బ్ అయినప్పుడు ఒక భర్తనో భార్యనో ఆయన ఒత్తిడిలో, ఆయన టెన్షన్ ఉన్నప్పుడు, ఈయన మాట ఏదో చిన్న గొడవ పడినప్పుడు ఇంకొకటి ఇన్స్టాగ్రామ్లో కూడా తిన్నవారా బంగారం, ఏం కూర నాన్న, అది ఇది అంటాడు. మొత్తం ఇల్లీగల్ అఫైర్స్ అవ్వటానికి కారణం ఇలాంటి మొత్తం ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడానికి సంసారం చేసుకునే వాళ్ళు బయటికి వెళ్ళిపోయి మొత్తం ఈ సోషల్ సర్వీసెస్ వల్లే. ఎందుకంటే మీలాగా వాళ్ళు పేరు తెచ్చుకోవాలి, వాళ్ళు తెచ్చుకోవాలని వాళ్ళు ఎగరాలి, మీరు ఎగురుతున్నారు. ఎందుకంటే సమాజం ఎలా ఉంటుందంటే ఒక గొర్రె దూకితే అందరూ దూకాలి. సో ఇలాగా సంసారంలో విభేదాలు రావటానికి ఇలాంటి సోషల్ వర్కర్లే చాలా గొప్ప ఇది చేస్తుంది. అంటే ప్రశాంతంగా వాళ్ళ సంసారం ఏదో బుద్ధిగా